హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మరణ మాస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో బనానా సీరియల్ కిల్లర్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ సీరియల్ కిల్లర్ ముగ్గురు వయసు అయినటువంటి పెద్ద వాళ్ళని చంపేసి ఉంటాడు. అయితే ఆ చనిపోయిన ముగ్గురు కూడా 70 సంవత్సరాల పైబడిన వారే అయి ఉంటారు. అలాగే ఈ ముగ్గురులో కామన్ పాయింట్ ఏమిటి అంటే ఈ ముగ్గురు కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా పనిచేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళే అయి ఉంటారు. ఈ సీరియల్ కిల్లర్ వాళ్ళనే టార్గెట్ చేసుకుని చంపుతూ ఉంటాడు. దాంతో న్యూస్ ఛానల్లో రిటైర్డ్ అయిన ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక రోజు రాత్రి ఒక పెద్ద ముసలాయన దగ్గరికి ఈ బనానా సీరియల్ కిల్లర్ వస్తాడు. అతను చూడ్డానికి చాలా అమాయకుల్లాగా ఉంటాడు. అతను చూస్తే ఇతనేనా కిల్లర్ అనే డౌట్ వస్తుంది, కానీ నిజానికి అతనే కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ ముసలాయన్ని కిడ్నాప్ చేసిన ఆ బనానా కిల్లర్ వెంటనే ఆ పెద్ద ఆయన్ని చంపేసి తన నోట్ని చీల్చి నోట్ లోపల బనానాని పెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. దాంతో ఇప్పుడు ఆ బనానా కిల్లర్ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డిఎస్పీ మనోజ్ని నియమిస్తారు. అతన్ని చూడగానే చాలా భయంకరంగా ఉంటాడు. ప్రజలు కూడా అతను చూడగానే భయపడి వణికిపోతూ ఉంటారు. ప్రజలే కాకుండా పోలీసులు కూడా చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి డిఎస్పీ మనోజ్ వెంటనే కారులో వెళ్ళి ఒక చైన్ పట్టుకొని కారు దిగి ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ముందు చాలా బోరున ఏడుస్తూ నా కుక్క పిల్ల కనిపించడం లేదు, నేను ఎప్పుడూ కూడా నా కుక్కను నేను కుక్కలాగా చూడలేదు, తన పేరు పక్రు, నేను ఆ పక్రుని నా సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాను, కానీ ఈరోజు నా ప్రాణానికి ప్రాణమైన నా పక్రు కనిపించడం లేదు, తను కనిపించకపోయేసరికి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ని చూసి ఆ డిఎస్పీ మనోజ్ చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా డిఎస్పీ తనకి ప్రాణానికి ప్రాణమైన ఆ కుక్కని వెతుకుతూ పనిలో పనిగా ఆ సీరియల్ కిల్లర్ని కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీకి ఆ ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో డిఎస్పీ వెంటనే పోలీసులు అందరినీ తీసుకుని వెళ్ళి ఆ ఇంటిని రౌండ్ అప్ చేస్తాడు. అయితే నిజానికి సీరియల్ కిల్లర్ అక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ నేను ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారు అని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ పోలీసులు రౌండ్ అప్ చేసి ఉన్న ఆ ఇంటి లోపల ఒక వ్యక్తి జిమ్ వర్కౌట్స్ చేసి ఆ తర్వాత కొంత సమయానికి బయటికి వస్తాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. నిజానికి ఆ వ్యక్తి పేరు ఒక లక్కీ. ఇతనే ఈ మూవీలో హీరో కూడా అయి ఉంటాడు. ఆ విధంగా పోలీసులు లక్కీని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళుతూ ఉంటారు. అయితే ఆ లక్కీ మాత్రం తనని అరెస్ట్ చేశారు అని తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో లక్కీని అరెస్ట్ చేశారు అని ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ లక్కీని విడిచిపెట్టాలి అని గొడవ చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలోని పెద్ద మనుషులందరూ కూడా ఇన్స్పెక్టర్ని చూసి సార్, మీరు అనుకున్నట్లుగా బనానా కిల్లర్ ఈ లక్కీ కాదు, వాడికి అంత సీన్ లేదు, ఆ లక్కీని విడిచిపెట్టండి అని ధర్నా చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ అక్కడికి వచ్చి ఈ లక్కీ ఎవరు, ఈ లక్కీ కోసం ఎంతమంది జనం ఎందుకు వచ్చారు, ఈ లక్కీ అంత పాపులరా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఆ డిఎస్పీని చూసి సార్, వాడు ఈ గ్రామంలో ఒక అల్లర చిల్లరగా తిరిగేవాడు, వాడు ఈ గ్రామంలో ఎవరికీ కూడా పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు, అందుకే గ్రామంలోని అందరూ కూడా ఒక మాట అనుకుని ఆ లక్కీని ఊరి నుంచి విదేశాలకు పంపించడం కోసం డబ్బులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తాడు. అక్కడ ఉన్న గ్రామ పెద్ద కూడా ఒక డిఎస్పీని చూసి ఇప్పటి వరకు మేము 16 లక్షల్ని ఖర్చు పెట్టాం, మీరు ఆ బనానా కిల్లర్ ఇతను అని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తే మాత్రం మేము పడ్డ కష్టం అంతా కూడా వృధా పోతుంది, ప్లీజ్ వాడికి అంత సీన్ లేదు, వాడిని వదిలేయండి అని చెప్తూ ఉంటారు. ఆ మాట విన్న డిఎస్పీ కూడా ఈడు చూడ్డానికి అల్లరవాళ్ళలాగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ డిఎస్పీని చూసి సరే, ఈడు చూడ్డానికే చాలా అమాయకంగా ఉంటాడు, కానీ ఈడు ఒకరోజు మన పోలీస్ స్టేషన్ ని ఫోటో తీసి దాన్ని OLX లో యాడ్ ఇచ్చి ఈ పోలీస్ స్టేషన్ ని కొన్న వారికి ఉచితంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న గన్స్ అన్ని ఇస్తామని చెప్పాడు సార్, వీడు అంత అల్లర పనులు చేస్తూ ఉంటాడు, కానీ వీడు అల్లర పనులు చేస్తాడు తప్ప హత్యలు మాత్రం చేసేవాడు కాదు, వీడిని వదిలేయండి సార్ అని అంటాడు. దాంతో డిఎస్పీ వెంటనే వీడు ఒక
నమ్మి వీడిని పట్టుకుని టైం వేస్ట్ చేయకూడదు అనుకుని ఆ లక్కీని పోలీస్ స్టేషన్ నుంచి వదిలేస్తాడు. దాంతో బయట ఉన్న లక్కీ గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా లక్కీ విడుదలయ్యాడు అని బాణాసంచాన్ని పేలిస్తూ చాలా ఆనందంగా ఉంటారు. ఆ లక్కీ గ్రామంలోని వాళ్ళు మాత్రం ఎలా అయినా సరే ఒక వారం రోజుల్లో మనం డబ్బును పోగు చేసి ఈ లక్కీని విదేశానికి పంపించేయాలి అని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే మరో పక్క ఆ నిజమైన సీరియల్ కిల్లర్ ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ అక్కడ పిల్లలతో చాలా సరదాగా మాట్లాడుతూ టీచింగ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక బస్సు డ్రైవర్ని మరియు కండక్టర్ని చూపించడం జరుగుతుంది. ఆ బస్సు డ్రైవర్కి 40 సంవత్సరాలు దాటిన తర్వాత వారం రోజుల్లో పెళ్లి జరగబోతూ ఉండడంతో ఆ డ్రైవర్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ బస్సులోని కండక్టర్ పేరు అరవింద్. ఇతన్ని చిన్న వయసులోనే తన తండ్రి వదిలేసి వెళ్లిపోయి ఉండడంతో అప్పటి నుంచి కూడా ఈ కండక్టర్ తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటాడు. మరోపక్క లక్కీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జెస్సీని కలవడం కోసం ఆ జెస్సీ బాక్సింగ్ క్లాస్ లో కోచింగ్ తీసుకుంటూ ఉండగా తనని కలవడం కోసం అక్కడికి వెళ్తాడు. నిజానికి ఈ లక్కీ మరియు జెస్సీ ఇద్దరు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉండి ఉంటారు. కానీ ప్రజెంట్ మాత్రం ఆ జెస్సీ లక్కీకి మెసేజ్లు చేయకుండా ఆ లక్కీ ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. లక్కీ వెంటనే జెస్సీ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నాకు మెసేజ్లు చేయట్లేదు, నేను ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు. జెస్సీ వెంటనే ఆ లక్కీని చూసి నువ్వు రాను రాను ఇంకా అల్లరి పనులు చేయడం ఎక్కువ అవుతున్నాయి, నీకంటూ ఒక బాధ్యత లేకుండా పోయింది, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అందరూ కూడా నువ్వే సీరియల్ కిల్లర్ అనుకుంటున్నారు, దానికి తోడు మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి నిన్ను విదేశాలకు పంపించాలని చూస్తున్నారు, కానీ నువ్వు దాన్నేదో ఒక గొప్పలాగా భావిస్తున్నావు, నీ దగ్గర ఇన్ని మైనస్లు పెట్టుకుని ఉన్నావు అంటూ తనని తిట్టి తనకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరో పక్క ఒక యువకుడు తన నాన్నని వృద్ధాశ్రమంలో చేర్పించడం కోసం తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ వృద్ధుడి పేరు కేశవ్ తాతయ్య. ఎప్పుడు అమ్మాయిల్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే కనబడిన ప్రతి అమ్మాయిని కూడా టచ్ చేయడం, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం చేస్తూ ఉంటాడు. దాంతో తన నాన్నైనటువంటి కేశవ్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయించి అక్కడి నుంచి తన కొడుకు వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఉండడం ఆ కేశవ్కి ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ అక్కడ కొంతమంది మహిళలు ఉండడంతో వాళ్ళతో జాలీగా డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు జెస్సీ బర్త్డే రాగా జెస్సీ నాన్న, జెస్సీ అమ్మ, అలాగే జెస్సీ నానమ్మ ఒక సర్ప్రైజింగ్ గా కేక్ ని తీసుకుని వచ్చి కట్ చేపిస్తుంది. అందరూ కూడా ఆ జెస్సీకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అప్పుడే జెస్సీ నానమ్మ జెస్సీకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. జెస్సీ వెంటనే ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయగా అందులో చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఒక పెప్పర్ స్ప్రే ఉంటుంది. జెస్సీ నానమ్మ జెస్సీని చూసి ఈ పెప్పర్ స్ప్రే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, నీతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద దీన్ని స్ప్రే వాళ్ళు చస్తారు అని చెప్తుంది. మరో పక్క లక్కీ మాత్రం ఆ జెస్సీ తనకి మెసేజ్లు చేయడం లేదు, మాట్లాడడం లేదు అని బాధతో తిరుగుతూ ఉంటాడు. మరోపక్క వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఆ కేశవ తాతయ్య అక్కడి నుంచి కాంపౌండ్ వాళ్ళు దూకి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అయితే అక్కడ ఆ కేశవ తాతయ్యతో పాటు మరొక కుక్క కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఈ కుక్క మరేదో కాదు, మూవీ స్టార్టింగ్ లో ఆ డిఎస్పీ వెతుకుతున్నాడు కదా పక్రు, ఆ కుక్కని ఈ తాతయ్యతో పాటు తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ పక్రు కుక్క ఈ కేశవ తాతయ్య దగ్గర తిరుగుతూ ఉండగా ఆ డిఎస్పీ మాత్రం ఆ కుక్క కోసం ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత కేశవ తాతయ్య డైరెక్ట్ గా అక్కడి నుంచి ఒక బార్కి వెళ్లి మందు తాగుతూ ఉంటాడు. అయితే తన ఎదురుగానే రియల్ సీరియల్ కిల్లర్ కూడా కూర్చుని ఉంటాడు. అంటే దాని అర్థం ఆ సీరియల్ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఈ కేశవ తాతయ్య అయి ఉంటాడు. ఎందుకంటే ఈ కేశవ తాతయ్య కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి ఉంటాడు. అదే కాకుండా కేశవ తాతయ్య కూడా 70 years దాటి ఉంటుంది. దాంతో ఆ సీరియల్ కిల్లర్ ఈ కేశవ తాతయ్యను కూడా కిడ్నాప్ చేసి తనను కూడా తన స్టైల్లో చంపాలి అని తనకు బాగా మందు పట్టిస్తూ ఉంటాడు. తనకు బాగా మందు తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోవాలి అని ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారమే అన్ని అమలు చేస్తూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ బాగా ఆ కేశవ తాతయ్యకి తాగించి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా ఆ కేశవ తాతయ్య ఆ సైకో కిల్లర్ నుంచి తప్పించుకొని అక్కడ రన్నింగ్ లో ఉన్న బస్సు ఎక్కి ఆ బస్సులో ఎక్కువ కూర్చుంటాడు. ఆ సైకో కిల్లర్ కూడా ఇతన్ని వదిలిపెట్టకూడదు అని తను కూడా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ రన్నింగ్ బస్సు ఎక్కువ కూర్చుంటాడు. ఆ బస్సులో కూడా కేశవ తాతయ్య చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ బస్సు ఒక స్టేజ్ దగ్గర ఆగ్గా ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ దిగేస్తారు. ఆ బస్సులో కేవలం 3 మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటారు. అది ఎవరంటే
కేశవ్ తాతయ్య, సైకో కిల్లర్ మరియు జెస్సీ ప్రయాణిస్తూ ఉంటారు. అయితే అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్నటువంటి ఆ కేశవ్ తాతయ్య తన ఎదురుగా కూర్చుని ఉన్న ఆ జెస్సీని అసభ్యంగా టచ్ చేస్తాడు. కోపం తెచ్చుకున్న ఆ జెస్సీ వెంటనే తన బ్యాగ్ లో తనకి తన నానమ్మ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి ఆ పెప్పర్ స్ప్రేని ఆ కేశవ్ తాతయ్య కళ్ళల్లో కొడుతుంది. కేశవ్ తాతయ్య చాలా కష్టం మీద దాన్ని ఓర్చుకుని అక్కడే పడిపోతాడు. అయితే అది చూసిన ఆ బస్సులోని కండక్టర్ మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ కేశవ తాతయ్య బస్సు ఎక్కినప్పటి నుంచి అల్లరి చేస్తూ అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు. అయితే ఆ స్పృహ తప్పి పడిపోయిన ఆ కేశవ తాతయ్య మాత్రం ఎంతసేపటికి లేవకపోవడంతో వెంటనే వెళ్లి ఆ కేశవను లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే ఆ కేశవ తాతయ్య చనిపోయి ఉంటాడు. ఆ కేశవ్ తాతయ్య చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి ఆ సీరియల్ కిల్లర్ చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆ సీరియల్ కిల్లర్ ఆ కేశవ్ని తను చంపి తన స్టైల్లో తన నోటిని చీల్చి తన నోటి లోపల అరటి పండుని పెట్టాలి అనుకుని ఉంటాడు. కానీ కేశవ్ చనిపోవడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. కండక్టర్ జరిగింది మొత్తం ఆ డ్రైవర్కి చెప్పగా, మరో వారం రోజుల్లో నా పెళ్లి ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు, నేను వెంటనే ఈ బస్సుని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటాడు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అనడంతో అక్కడ ఉన్నటువంటి జెస్సీ చాలా భయపడుతుంది. ఎందుకంటే ఆ జెస్సీనే కదా పెప్పర్ స్ప్రే కొట్టింది, నా గురించి మొత్తం తెలిసిపోతుంది ఏమో అని చాలా భయపడుతూ ఉంటుంది. ఇది మొత్తం గమనించినటువంటి ఆ సీరియల్ కిల్లర్ జెస్సీని మరియు ఆ బస్సు డ్రైవర్ని చూసి, మీరేం భయపడకండి, నేను ఆ కేశవ్ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి నేను దానికి అంత్యక్రియలు చేస్తాను, దానికి మీరు నాకు ఒక 5 లక్షలు ఇవ్వాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న కండక్టర్ మాత్రం, మా దగ్గర అంత డబ్బులు లేవు, ఈ రోజు ఈ బస్సులో వచ్చిన కలెక్షన్ 6,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, కావాలంటే అవి తీసుకుని వెళ్ళు అని అంటాడు. ఆ మాటలు విన్న సీరియల్ కిల్లర్ బస్సులో ఉన్న వాళ్ళందరినీ చూసి, సరే అయితే నేను చెప్పిన ప్లేస్ లో బస్సులు ఆపండి అని అంటాడు. దాంతో బస్సు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో లక్కీ ఎలాగైనా సరే ఈ జెస్సీతో మాట్లాడాలి అని అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్న ఆ బస్సుకి అడ్డంగా వచ్చి బస్సును ఆపి బస్సులోకి ఎక్కి వెంటనే జెస్సీ దగ్గరికి వచ్చిన లక్కీ, నేను నీకు కాల్స్ చేస్తున్నాను, వాట్సాప్లో మెసేజ్లు కూడా చేస్తున్నాను, అయినా నువ్వు నాకు రిప్లై ఇవ్వడం లేదు, ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవడం కోసమే వచ్చాను, ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న జెస్సీ ఒక్కసారిగా ఏడవడంతో లక్కీ వెంటనే జెస్సీని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా, అప్పుడు ఆ జెస్సీ జరిగిందంతా కూడా లక్కీకి చెప్తుంది. అది మొత్తం విన్న లక్కీ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఇప్పుడు ఆ డెడ్ బాడీని ఏం చెయ్యాలనుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి జెస్సీ వెంటనే ఆ లక్కీని చూసి ఈ బస్సులో ఉన్న పెద్ద అయిన డెడ్ బాడీని తీసుకుని వెళతాడంట అని అంటుంది. ఆ మాటలు విన్న లక్కీ జెస్సీని చూసి, ఎవరైనా డెడ్ బాడీని ఫ్రీగా ఎందుకు తీసుకుని వెళతారు అని అడుగుతాడు. దానికి లక్కీ మాట్లాడుతూ, ఫ్రీగా ఏం కాదు, మేము అతనికి 6,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాము అని అంటుంది. ఆ మాటలు విన్న లక్కీ, 6,000 రూపాయల 6,000 రూపాయలకి డెడ్ బాడీని తీసుకుని వెళ్లేది ఎవరు, నాకెందుకో డౌట్ గా ఉంది అని వెంటనే ఆ సీరియల్ కిల్లర్ దగ్గరికి వెళ్ళినటువంటి లక్కీ తనను చూసి, నిజం చెప్పు, ఈ ఏరియాలో సీరియల్ కిల్లింగ్స్ చేస్తుంది నువ్వే కదా అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటలు విన్న ఆ సీరియల్ కిల్లర్ చాలా తడబడుతూ భయపడుతూ ఉంటాడు. అయితే లక్కీ వెంటనే ఆ సీరియల్ కిల్లర్ ని చూసి, భయపడకు, నేను జస్ట్ జోక్ చేశాను అంటూ నవ్వడం మొదలు పెడతాడు. ఆ లక్కీ వెంటనే ఆ సీరియల్ కిల్లర్ ని చూసి, వీడే బక్కగా ఉన్నాడు, వీడిని సీరియల్ కిల్లర్ అంటే ఎవరు నమ్ముతారు, వీడు నిజంగానే ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్లకుండా డెడ్ బాడీని తీసుకుని వెళ్లి పోలీసులకు చెప్తే మనం అందరం కూడా దొరికిపోతాం, మనం వేరే ఏదైనా ప్లాన్ ని ఆలోచిద్దామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ అక్కడికి వచ్చే లక్కీని చూసి, రే, నాకు మరో వారంలో పెళ్లి జరగబోతుంది, మీరేం చేయాలన్నా సరే నేను ఈ బస్సును తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటాడు. ఆ మాటలు విన్న లక్కీ వెంటనే డ్రైవర్ ని చూసి, నీకు 1 వీక్ లో పెళ్లి అంటున్నావు, ఈ సమయంలో నువ్వు పోలీసులకు దొరికితే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు, అందుకే మనం నిదానంగా ఇక్కడి నుంచి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం, ఇంతసేపు మీరు ఈ డెడ్ బాడీని బస్సులో పెట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి బస్సు డ్రైవర్ ని మరియు కండక్టర్ ని పోలీసులు వదిలిపెట్టారు అని అంటాడు. ఆ మాటలు విన్న సీరియల్ కిల్లర్ వెంటనే అక్కడికి వచ్చి, నిజమే, ఆ లక్కీ చెప్తున్నది నిజం, మనం పోలీసులకు దొరికితే పోలీసులు మనల్ని వదిలిపెట్టరు, మనం ఆ లక్కీ చెప్పిన ప్లాన్ నే ఫాలో అవుదామని అంటాడు. కట్ చేస్తే మరో పక్క వృద్ధాశ్రమంలోని మేనేజ్మెంట్ పోలీసు వాళ్ళని పిలిచి, ఇక్కడి నుంచి కేశవ్ అనే ఒక వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు అని కంప్లైంట్ ఇస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కేశవ్ తో పాటు తన వెనకాల ఒక కుక్క వెళ్ళినట్లుగా ఉంటుంది. ఆ కుక్క ఎవరిది అని అబ్జర్వ్ చేయగా అది డిఎస్పీ కుక్కే అని తెలియడంతో ఆ డిఎస్పీ చాలా ఆనందపడతాడు. వెంటనే డిఎస్పీ, నేను ఇప్పుడు ఆ కేశవ్ తాతయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటే నా కుక్క కూడా అక్కడ దొరుకుతుంది అని
విని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులకి ఆ బనానా సీరియల్ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఆ కేశవ తాతయ్య అని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆ కేశవ తాతయ్య కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ గా రిటైర్డ్ అయ్యాడు. అదే విధంగా తనకి 70 సంవత్సరాల పైనే వయసు ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఆ బనానా సీరియల్ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఈ కేశవ తాతయ్య అయి ఉంటాడు. ఆ బనానా సీరియల్ కిల్లర్ ఈ కేశవ తాతయ్యని ఇక్కడి నుంచి తప్పించి ఉంటాడు అని అర్థం చేసుకుంటారు. మరోపక్క బస్సులో ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీని తీసుకుని వెళుతూ ఉండగా జెస్సీ బస్సులో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఇంకా మనం ఎంత దూరం అని ఈ డెడ్ బాడీని తీసుకుని వెళతాం, ఇక్కడ ఎక్కడైనా ఎవరో లేని ప్లేస్లో తనని తీసుకుని వెళ్ళి పాతి పెట్టేద్దామని అంటుంది. ఆ సమయంలోనే లక్కీకి రోడ్డు పక్కన అంటించి ఉన్న ఒక పోస్టర్లో ఆండ్రూస్ అనే వ్యక్తికి అంత్యక్రియలు జరిగినట్లుగా పోస్టర్ని అంటించి ఉంటారు. దాన్ని చూసినటువంటి లక్కీ, అంటే ఈ రోజే ఆ ఆండ్రూస్ కి చర్చి వెనకాల ఉన్న ప్లేస్ లో అంత్యక్రియలు చేసినట్లుగా ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అక్కడ గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టి ఉంటారు. సో మనం కూడా ఈ డెడ్ బాడీని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ ఆండ్రూస్ సమాధి దగ్గర పాతి పెట్టేసి వెళ్ళిపోదామని అంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా వెంటనే ఆ చర్చి దగ్గరికి బయలుదేరి చర్చి లోపలికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ 2 దెయ్యాలు రొమాన్స్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ ఒక మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. లక్కీ వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయగా తనకు తెలిసేది ఏమిటి అంటే అక్కడ ఒక గోస్ట్ థీమ్ వెడ్డింగ్ ఫోటోషూట్ నడుస్తూ ఉంటుంది. అది చూసినటువంటి లక్కీ ఇలా కూడా ఫోటోషూట్లు చేసుకుంటారా అని ఆశ్చర్యపోతాడు. సరే మనం వచ్చిన పని చేసుకుందామని వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడ ఆండ్రూస్ సమాధిని తవ్వి ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీని అందులో పెట్టబోతూ ఉండగా షర్టు చిరిగిపోవడంతో కేశవ తాతయ్య డెడ్ బాడీ షర్టు లేకుండానే ఆ గొయ్యిలో పడిపోతుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి కండక్టర్ ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీని పరిశీలిస్తాడు. అప్పుడే తనకి ఆ కేశవ తాతయ్య గుండుల మీద ఒక శంఖం పచ్చబొట్టు పొడిపించి ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే సేమ్ అలాంటి పచ్చబొట్టే మన కండక్టర్ అరవింద్ గుండుల మీద కూడా పొడిపించి ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి చాలా సంవత్సరాల క్రితం ఒక తండ్రి కొడుకులు ఒక తిరణాలకి వెళ్లి సేమ్ ఒకే రకం పచ్చబొట్టుని పొడిపించుకుని ఉంటారు. ఆ తర్వాత ఆ తండ్రి వెంటనే కొడుకుని రామేశ్వరం తీసుకుని వెళ్లి అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఆ బస్సు కండక్టర్ తన నాన్న కోసం వెతుకుతూ ఉంటాడు. ఫైనల్ గా ఈ రోజు కనిపించడంతో తను చాలా బాధపడుతూ నేను మా నాన్న కోసం ఎప్పటి నుంచే వెతుకుతున్నాను, కానీ చివరికి ఇలా చనిపోయి డెడ్ బాడీ లాగా దొరికాడు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఆ కండక్టర్ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడి నుంచి మా నాన్న డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి మా సాంప్రదాయం ప్రకారం కట్టెల మీద పెట్టి దహన సంస్కారాలు చేస్తాను అని బస్సులో ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. అయితే ఈ మాటలు విన్న ఆ బనానా సీరియల్ కిల్లర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ కేశవ తాతయ్యని అక్కడ పూడ్చిపెట్టిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత సీరియల్ కిల్లర్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీని తనతో పాటు తీసుకుని వెళ్ళి మళ్ళీ తన స్టైల్లో ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీకి చెయ్యాలి అనుకుని ఒక ప్లాన్ లో ఉండి ఉంటాడు. ఇప్పుడు సడన్ గా ఆ కండక్టర్ ప్లాన్ మార్చడంతో ఎలా అయినా సరే వీళ్ళ దగ్గర నుంచి ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోవాలి అని ఒంటరిగా కూర్చొని ప్లాన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బస్సు డ్రైవర్ కండక్టర్ దగ్గరికి వచ్చి ఇతను మీ నాన్నని తెలిసిపోయింది కదా, ఇతన్ని వెంటనే నీ ఇష్ట ప్రకారం తీసుకుని వెళ్లి దహన సంస్కారాలు చెయ్యి అని అంటూ ఉంటాడు. ఇదంతా వింటున్నటువంటి సైకో కిల్లర్ ఇక్కడ ఉండి ఎక్కువ ఉపయోగం లేదు అని వెంటనే పైకి లేచి చాలా గంభీరమైన గొంతుతో మీరు వెంటనే నాకు ఈ డెడ్ బాడీని ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. ఆ మాట విన్న లక్కీ వెంటనే పైకి లేచి ఆ సీరియల్ కిల్లర్ ని చూసి మీ బాడీకి మీరు మాట్లాడుతున్న మాటలకి అసలు సంబంధం లేదు, కామెడీ చేసింది చాలు కూర్చోండి అని అంటాడు. దాంతో ఆ సైకో కిల్లర్ వెంటనే తన బ్యాగ్ లో నుంచి ఒక పదునైన వెపన్ ని తీసి ఆ బస్సు అద్దాలని పగలగొట్టి నేను ఇంతలా చెప్తుంటే మీకు కామెడీగా ఉందా, ఈ ఏరియాలో జరుగుతున్న సీరియల్ కిల్లింగ్స్ అన్ని కూడా నేనే చేస్తున్నాను, నేను చెప్పినట్లు చేయకపోతే మీ అందరినీ కూడా చంపేస్తాను అని అనడంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత డ్రైవర్ ఆ సీరియల్ కిల్లర్ చెప్పిన విధంగానే బస్సుని తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వీళ్ళందరూ కూడా బస్సులో వెళుతూ ఉండగా ఒక ప్లేస్ లో ఒక స్కూల్ బస్ కి బ్రేక్ డౌన్ అయ్యి అక్కడే ఆగిపోయి ఉంటుంది. దాంతో ఈ బస్సు అక్కడ ఏమైంది ఆపగా ఇంతలో అక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా ఈ బస్సులోకి ఎక్కేస్తారు. బస్సులోకి ఎక్కిన స్కూల్ పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఆ సీరియల్ కిల్లర్ ని చూసి మన సార్ ఇక్కడే ఉన్నారు అంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. నిజానికి ఈ సైకో కిల్లర్ ఆ పిల్లల దృష్టిలో చాలా మంచి టీచర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లలందరూ కూడా ఆ సైకో కిల్లర్ దగ్గరికి
దగ్గరికి వెళ్లి సార్ మాకు ఏదైనా ఒక కథ చెప్పండి అని అడుగుతారు. దాంతో ఆ సైకో కిల్లర్ ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒక రాజ్యంలోని ఒక రాజు తన రాజ్యంలో ఒక పువ్వుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడంట. కానీ ఒకరోజు నలుగురు దొంగలు వచ్చి ఆ రాజు ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నటువంటి ఆ పువ్వుని దొంగలించి తీసుకుని వెళ్లిపోయారంట. దాంతో రాజు వాళ్ళ దగ్గరికి వెళ్లి నా పువ్వుని నాకు ఇవ్వండి అని చాలా బ్రతిమిలాడినా ఆ దొంగలు మాత్రం ఆ రాజుకి ఆ పువ్వుని ఇవ్వలేదు. దాంతో ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఆ రాజు ఆ దొంగల్ని ఏం చేసి ఉంటాడో చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఒక స్టూడెంట్ వెంటనే లేచి నిలబడి ఆ రాజు ఖచ్చితంగా ఆ నలుగురు దొంగల్ని చంపేసి ఉంటాడు అని అంటాడు. దానికి ఆ సీరియల్ కిల్లర్ కూడా శబాస్ కరెక్ట్ గా చెప్పావు అంటూ నేను కూడా ఇప్పుడు అదే చేయబోతున్నాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆ బస్సును రౌండ్ అప్ చేసి స్కూల్ పిల్లలు ఈ బస్సులో ఏం చేస్తున్నారో అని అడుగుతారు. దాంతో వెంటనే బస్సు డ్రైవర్ మాట్లాడుతూ సార్ ఆ స్కూల్ పిల్లల బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది, అందుకే వాళ్ళందరినీ ఎక్కించుకుని వెళుతున్నాము అని చెప్తాడు. వెంటనే పోలీసులు అక్కడి నుంచి వెళ్లబోతూ బస్సులో ఉన్న లక్కీని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి లక్కీ వెంటనే పోలీసుల్ని చూసి సార్ రాత్రి సమయంలో నా గర్ల్ ఫ్రెండ్తో పాటు ఇలా బయటకు వచ్చాను అని చెప్తాడు. పోలీసులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఆ లక్కీకి ఒక ఫోటోని చూపించి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. లక్కీ వెంటనే ఆ ఫోటోని చూడగా ఆ ఫోటోలో కేశవ తాతయ్యనే ఉంటాడు. దాంతో లక్కీ వెంటనే పోలీసుల్ని చూసి నేను ఎప్పుడూ కూడా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడలేదు అని అబద్ధం చెప్తాడు. అయితే ఈ లక్కీ పోలీసులతో మాట్లాడుతున్న ఈ గ్యాప్ లో ఆ సైకో కిల్లర్ ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అది గమనించిన డ్రైవర్ మరియు కండక్టర్ జరిగిన నిజం మొత్తం కూడా పోలీసులకు చెప్పాలి అనుకోగా ఆ లక్కీ మాత్రం వాళ్ళని చూసి చెప్పొద్దు, ఆ సీరియల్ కిల్లర్ ఆ కేశవ తాతయ్య డెడ్ బాడీకి నా షర్ట్ నే వేసి తీసుకుని వెళ్ళాడు, ఇప్పుడు మీరు చెప్తే నేను ఇరుక్కుంటాను అని అంటాడు. ఆ తర్వాత స్కూల్ పిల్లలు కొంత దూరం ఆ బస్సులోనే ట్రావెల్ చేసి అక్కడి నుంచి బస్సు దిగి వెళ్లిపోతారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి స్కూల్ పిల్లల్లోని ఒక అబ్బాయిని తనతో పాటు బైక్ మీద తీసుకుని వెళుతూ ఉండగా పోలీసులు వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోని చూపించి ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారా అని అడుగుతారు. ఆ స్కూల్ బాబు వెంటనే ఆ ఫోటోని చూసి ఈ ఫోటోలో ఉన్న తాతయ్య ఇంతకు ముందు మా బస్సులోనే ఉన్నాడు, అతనితో పాటు ఎల్లో షర్ట్ వేసుకుని ఉన్నటువంటి ఒక అన్నయ్య కూడా అందులోనే ఉన్నాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న పోలీసులకి ఇదంతా ఖచ్చితంగా ఆ లక్కీయే చేశాడు అని అర్థం చేసుకుని ఆ లక్కీ ఫోటోని టీవీల్లో ప్రచారం చేస్తూ లక్కీని పట్టించిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి లక్కీ వెంటనే నా జీవితం ఈ రోజుతో నాశనం అయిపోయింది అని బాధపడుతూ వెంటనే జెస్సీని ఆ బస్సు డ్రైవర్ని మరియు కండక్టర్ని చూసి మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి, మీ గురించి నేనేమీ చెప్పను, నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోతాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న జెస్సీ నా మీద లక్కీకి ఇంత ప్రేమ ఉందా, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు శ్మశానంలో వెడ్డింగ్ ఫోటో షూట్ చేస్తున్న వాళ్ళు ఆ ఏరియాలోనే డ్రోన్ కెమెరాతో కూడా వీడియోని తీస్తూ ఉంటారు. అది గమనించినటువంటి లక్కీ ఈ డ్రోన్ కెమెరా సహాయంతో ఆ కిల్లర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవచ్చు అని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ డ్రోన్ కెమెరా వీడియోని చెక్ చేస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ కేశవ తాతయ్యని పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఒక డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అని తెలుస్తుంది. దాంతో లక్కీ వెంటనే అక్కడికి వెళ్ళగా ఆ సీరియల్ కిల్లర్ కి మరియు ఆ లక్కీకి మధ్య చాలా గొడవ జరుగుతుంది. అయితే ఆ సీరియల్ కిల్లర్ లక్కీని చాలా తీవ్రంగా కొట్టి తనను చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి బస్సు డ్రైవర్ వచ్చి ఆ లక్కీని కాపాడతాడు. లక్కీ వెళ్లిన దారిలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ అలాగే జెస్సీ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ సీరియల్ కిల్లర్ ఒక ఐరన్ రాడ్ తీసుకుని వీళ్ళ మీద దాడి చేయడానికి రాబోతూ ఉండగా ఆ జెస్సీ తన బ్యాగ్ లో తన నాన్నమ్మ ఇచ్చినటువంటి ఆ పెప్పర్ స్ప్రేని బయటికి తీసి ఆ సీరియల్ కిల్లర్ మీద స్ప్రే చేస్తుంది. దాంతో అందరూ కూడా తనని పట్టుకుని ఆ సీరియల్ కిల్లర్ ని బంధిస్తారు. ఆ సమయంలో కండక్టర్ మాట్లాడుతూ ఎలాగో ఇక్కడికి మా నాన్నగారి డెడ్ బాడీని తీసుకుని వచ్చారు కదా, నేను ఇక్కడే మా నాన్నగారి డెడ్ బాడీకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తాను అని చెప్పి తన నాన్నగారి డెడ్ బాడీకి అంత్యక్రియలని చేస్తాడు. అయితే సరిగ్గా అదే సమయంలో సడన్ గా పైకి లేచినటువంటి ఆ సీరియల్ కిల్లర్ అక్కడ కాలిపోతున్నటువంటి ఆ కేశవ్ డెడ్ బాడీని అక్కడి నుంచి లాక్కుని వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో లక్కీ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీసులు వెంటనే అక్కడ ఉన్నటువంటి సీరియల్ కిల్లర్ ని చూసి వీడు నిజంగానే సీరియల్ కిల్లర్ అని నమ్ముతారు. ఆ విధంగా చివరికి ఆ బనానా సీరియల్ కిల్లర్ పోలీసులకు దొరుకుతాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది.
ఈ మూవీలో టొవినో థామస్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు, కానీ అది నార్మల్ క్యారెక్టర్ కాదు, ఒక డెడ్ బాడీ లాగా గోస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. బాసిల్ జోసెఫ్ మరియు టొవినో థామస్ ఫ్రెండ్స్ కాబట్టి అలా కనిపించినట్లు ఉన్నాడు. ఈ మూవీని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. నేనైతే సిద్ధు జొన్నలగడ్డ అనుకుంటున్నాను. అలాగే రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయ్యి దృశ్యం రేంజ్ లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ లాల్ మూవీ తుడరం మూవీని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మూవీ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.